హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. సిద్ధార్థ విద్యా వికాస్ యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్న మిత్రులందరికీ స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి మనం ఇప్పుడు ఎడ్యుకేషన్ అప్డేట్ చూసుకుందాము. ముందుగా చూసుకున్నట్లయితే నిరుద్యోగ వృత్తిపై అప్పుడే నాలుక మడతేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోని పెద్దలు నిరుద్యోగ వృత్తిపై అప్పుడే నాలుక మడతేశారని కేటీఆర్ విమర్శించారు. నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి మొన్న ఉప ముఖ్యమంత్రి తాము అనలేదని అన్నారని చెప్పారు. ఈ విషయంలో అప్పుడే నాలుక మడతేశారని ఎద్దేవా చేశారు. ఇట్లా ఎన్నో అంశాలు ఉన్నాయి. 6 గ్యారెంటీలు కాదు 412 హామీలు ఉన్నాయని, వాటిని లెక్క తీశామని అన్నారు. హామీల అమలులపై తమ పార్టీ తరఫున షాడో టీం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. డిపార్ట్మెంట్ల వారీగా షాడో టీంలో ఏర్పాటు చేసి హామీల అమలులకు పర్యవేక్షిస్తామని అన్నారు. తప్పకుండా ప్రతి శాఖలో ప్రతి రంగంలో ప్రభుత్వ పనితీరును తీసుకునే ఏ నిర్ణయాలను నిశ్చితంగా గమనించి ప్రజలకు వివరిస్తామని తెలిపారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనం గురుకుల కొలువుల భర్తీ ప్రక్రియ సురు. అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన కోసం గురుకుల బోర్డు సన్నాహాలు. పరిశీలన అధికారులకు 2 రోజుల పాటు శిక్షణ ఇవ్వాలని నిర్ణయం. ఈ నెల 28, 29 తేదీలో శిక్షణ పూర్తి చేశాక విధుల కేటాయింపు. గురుకుల విద్యా సంస్థలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో మరో అడుగు ముందుకు పడింది. దాదాపు 9,000 ఉద్యోగాలకు సంబంధించి అర్హత పరీక్షలను నిర్వహించిన తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు 3 కేటగిరీలో మిగతా అన్ని పరీక్షల తాలూకు ప్రశ్నపత్రాల కీలను సైతం విడుదల చేసింది. అయితే మహిళా రిజర్వేషన్ అంశం కోర్టు పరిధిలో ఉండడంతో నియామకాల ప్రక్రియలో కొంత గందరగోళం ఏర్పడింది. ప్రస్తుతం నియామకాల ప్రక్రియను తుది దశకు తీసుకొచ్చే దిశగా అధికారులు చర్యలు వేగవంతం చేశారు. ఇందులో భాగంగా అతి త్వరలో అభ్యర్థుల ధృవపత్రాల ప్రశ్నలకు సిద్ధమవుతున్నారు. వాళ్ళకి ఏంటంటే ఎల్బీనగర్లోని కళాశాలలో శిక్షణ తరగతులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వివిధ దినపత్రికలో వచ్చినటువంటి మనకు ఇవే అప్డేట్ ఫ్రెండ్స్. దాదాపు అన్ని పేపర్ చదివినాం. మనకు ఇవి మాత్రమే మనకు ఈరోజు అప్డేట్ రావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ధన్యవాదములు.